ఏసే. ఇదేంటి? మీరు పూజిస్తున్నారు కదా, ఇది విగ్రహారాధన కాదా? దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అదండి, అది కాదా? నువ్వు ఏం చేస్తున్నావు? తెలిసి తప్పు చేస్తున్నావు. ప్రభువాక్యం సెలవు వచ్చినది, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ నువ్వు ఏ ప్రతిమను నువ్వు తయారు చేసుకుని వద్దు, నువ్వు దానికి సాగిలపడకూడదు, దాన్ని మొక్కకూడదు, దాన్ని పూజించకూడదని ఇజ్రాయేల్ ప్రజలకు తెలియపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వారి గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రేసమ్మా, యేసుని నమ్ముకున్నది కదా పాప, ఆ కుటుంబం అంతా కూడా యేసే నమ్ముకున్నారు కదా, ఆ కుటుంబం అంతా యేసేని ఆరాధిస్తున్నారు కదా, మళ్ళీ ఏం చేస్తూ ఉంటున్నారు? మళ్ళీ యేసే ఫోటోలు చేసుకొని ఫ్రేమ్ కట్టించేసి మళ్ళా ఆడ సాగిలపడి ఆడ మొక్కితే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? విగ్రహారాధన చేస్తున్నట్టు కదా. కనుక ప్రేసమ్మా, దేవుని యొక్క వాక్యం నీ ఇంట్లో ఏమైనా ఉంటే దేవుని వాక్యాలు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యం నేను ఏం చేస్తుంది? గుంటను త్రవ్వాడు దానిలో పడు, అవునా గుంటను దూగితే దాంట్లో పడిపోతాడా? ఎందుకు పడిపోతాడు అనేసి మనము అనుకుంటాము. ఎస్తేర్ గ్రంథంలో వాక్యము సెలవుపడుచున్నాడు. మొద్దుగా అయినటువంటి ఏం చేస్తాడంటే, మరి అక్కడ ఎవరికి ఎస్తేరుకు ఉంటాడు పినతండ్రిగా. అయితే అతన్ని కొయ్య మీద వేలాడ చేయడానికి హామాన్ అనే వాడు ఏం చేశాడంటే ఒక కొయ్యని ఏర్పాటు చేస్తాడు. ఇతన్ని తీసుకుపోయి ఆ కొయ్య మీద వేలాడేయాలని చూస్తాడు. కానీ లాస్ట్కి ఏం చేశాడు? రాజు అక్కడ తీర్మానం చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే కొయ్యను తయారు చేసినాడో ఆ హామాన్ని తీసుకెళ్లి ఆ కొయ్య మీద వేలాడేశాడు. కానీ ఏంటి సార్, ఆ మొద్దుగా ఏం చేశాడంటే ఒక దిన రాజును చంపాలని చూసినప్పుడు ఆ మొద్దుగా ఇదిగో పలానా వాళ్ళు రాజు చంపాలని చూస్తున్నారని చెప్పేసి ఆ సమాచారం తెలియజేసినందుకు ఒక దిన గ్రంథంలో ఆ బుక్ లో చదువుతున్నప్పుడు అతనికి ఏమైనా బహుమానం ఇచ్చారా అనే విషయం తెలిసింది. దాన్ని బట్టి ఆ మొద్దుకి ఏమో ఘనత దొరికింది. ఈ హమాన్ అనేటి వాడేమో గుంట తీసినందుకు తిరిగి వాడే గుండెలో పడిపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాము. వదులు జోలికి పోదా? ఎందుకు? సమస్య వస్తుంది. ఏవో ఎంత భయభక్తులు కలిగినటువంటి జీవన సాధనమా? దేవుని ఎంత భయభక్తులు ఉంటే ఇది జీవమునకు సాధనమై ఉండదని చెప్పేసి మనకి ఇలా వాక్యమును మన ఇంటిలో నింపుకోవాలి. అంతే తప్ప బొమ్మలు పెట్టి మన చర్చ దేశం నమ్ముకున్న తర్వాత, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడతలేదు, లోకంలో ఉన్న ప్రజల కోసం మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఆరాధన చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి మనం ఏమి మాట్లాడడానికి వీలు లేదు. అక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ. కనుక యేసును నమ్ముకున్న వారి కోసమే ఇక్కడ వాక్యము సెలవివ్వబడుచున్నది. ఏమంటున్నాడంటే ప్రభు యొక్క వాక్యము చూసుకుంటున్నట్లయితే నీవు విగ్రహారాధికుడిగా నీవు ఉండకూడదని యేసుని నమ్ముకున్న వారి కోసం మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇందాక నేను చదివాను కదా, మరి మీకు చదివి వినిపించాను కదా, ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్న వారు కూడా అన్నట్టుగా రాయతున్నాడు. జాగ్రత్త సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసింది. అయితే ఈ లోకపు చారులతో నేను, లోకులతో నేను, దోచుకునే వారితో నేను, విగ్రహాలతో నేను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు, కానీ నువ్వు వాళ్ళతో సాంగత్యం చేయవచ్చు, కానీ నీ ప్రవర్తన నువ్వు ఎల్లప్పుడూ కూడా సరిగా చూసుకుంటూనే ఉండాలి. ఒకవేళ అలాగా నువ్వు కనుక వాళ్ళతో మనం ఈ లోకం నుండి చెల్లిపోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడున్నాము? లోకంలో ఉన్నాం. అందరి నెంబర్స్ తోటి మనం కలిసి ఉంటున్నాం కనుక. కాకపోతే నువ్వు ప్రత్యేకించబడి ఉన్నావు కాబట్టి, ఇప్పుడు నువ్వు యేసు నమ్ముకున్న తర్వాత కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఏముండదంటే ఈ దుర్మార్గుడు నీలో నివసించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే ఉన్నాయో, ఏ హెచ్చరిక చేస్తుంటున్నాడో, క్రిస్మస్ నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్నిసార్లు క్రిస్మస్ పండుగలలో దొరికినా, ఎన్ని చేసినా కానీ నీ జీవితంలో ఈ పులిసిన పిండి పోకపోతే నీవు దుర్మార్గురాలువే అని ప్రభు ఒక వాక్యం సెలవుపడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తము, విగ్రహారాధన, తిట్టుబోద్దు, త్రాగబోద్దు, ఇంకా ఏంటంటే లోబి అంటే పీసినితనం. ఏంటి? పీసినితనం. చాలా మంది పీస్ లెక్కలు చేస్తూ ఉంటారు. దానివల్ల కుటుంబం అంట చాలా ఇబ్బందికి గురి అవుతుందని ప్రభు యొక్క వాక్యము సెలవివ్వబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. పీసినితనం చేసిన వాడి జీవితంలో చాలా ఇబ్బందులకరంగా ఉంటాయని ప్రభు యొక్క వాక్యము సెలవివ్వబడుచున్నది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం